ఆసక్తిగా ఉంటుంది. భారత్తో ఉండే ప్రతి వ్యవహారాల్లో కూడా ఈ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా చాలా మనకి మద్దతుగా ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో కూడా తెలియజేశాను. ఇజ్రాయెల్ భారత్కి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సాయం అడగకపోయినా వాళ్ళు ఎదురొచ్చి మరి మీకేం కావాలి చెప్పండి మేము అందిస్తా ఉన్నారు. ఈవెన్ కార్గిల్కి సంబంధించిన సూపర్సానిక్ విమానాలు కూడా అప్పట్లోనే ఇజ్రాయెల్ మనకి అందించింది కూడా వార్త. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇజ్రాయెల్ మనకి మీరు కేవలం పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్న మ్యాప్ పాయింట్ ఇవ్వండి చాలు, మేము మిగతాది మేము చూసుకుంటాం అంటే భారత్ ఎవరి జోక్యం ఒప్పుకోలేదు. అంటే అంత ఇప్పటికే కృతజ్ఞతా భావంతో ఇక్కడ ఇజ్రాయెల్ మనకి ఎప్పుడు దోహదపడుతుంది. రేపు ఫిబ్రవరి 25న మోదీ గారు పర్యటించబోతున్నారు సెనెట్లో. అంటే ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్లో మోదీ గారు ప్రసంగించబోతున్నారు. దానికి కూడా మన బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా ఈసారి మన సెనెట్లో ఒక మహత్తరమైన వ్యక్తి వచ్చి ప్రసంగించబోతున్నారు, అది ఎవరో తెలుసా, ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ నరేంద్ర మోదీ అని కూడా అనౌన్స్ చేశారు.